హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ నేను కొబ్బరి పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. సో ప్యాన్ పెట్టేసుకున్నాను, నూనె వేసేసుకున్నాను. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు ఇవి వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు ఇవి ఒక్కసారి బాగా వేగిపోతే మనం ప్రొసీజర్ ఈజీగా అయిపోతుంది. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసుకుని చేసేసుకుంటే చాలా బాగుంటుందండి. చింతపండు రసం ఎలాగో వేస్తాం కాబట్టి. కొబ్బరి ఇంట్లో మన ఇంట్లో ఉంటుంది కదా, మనం దేవుడికి కొబ్బరికాయ కొడతాం కాబట్టి కొబ్బరికాయ వస్తుంది కాబట్టి అస్తమానం కొబ్బరి అన్నం చేసుకోలేము, లేదా ఇంకేదైనా కూరల్లో వేసుకోలేకుండా ఉన్నప్పుడు కూడా మనకి డిఫరెంట్గా కొబ్బరి పచ్చడి తినాలని అనిపిస్తే ఇది ఇడ్లీలోకి వాటి కన్నా, దోశల్లో కన్నా అన్నంలోకి బాగుండే పచ్చడి అండి. ఇది రైస్లోకి బాగుంటుంది, అందుకే చెప్తున్నాను. ఇందులో నేను 2 పండు మిర్చి కూడా వేస్తున్నాను. సో కలర్ చాలా బాగా వస్తుంది, పచ్చడి చాలా బాగుంటుంది. సో డూ ట్రై ఇట్ అండి. ఇలా మినపప్పు, శనగపప్పు అన్నీ వేగిపోవాలి, బాగా వేగిపోవాలి. వేగిపోయాయండి. ఈ టైంలో మనం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, ఇంగు వేసుకోవాలి ఫస్ట్ తగినంత. నేను చాలాసార్లు చెప్పాను, ఇంగు లేకపోతే అసలు పచ్చడి అనేది స్టార్ట్ చేయకండి, కాంప్రమైజ్ అవ్వే ప్రసక్తే లేదు. సో పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నేను ఎక్కువే పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఇంకా ఎండుకారం అలాంటిది ఉండదు కాబట్టి, అంటే ఎండుకారం వేయచ్చు కానీ చాలా తక్కువ వేస్తాము. ఎక్కువ ఈ పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఈ పండు మిర్చితోనే ఎండుకారం అనేది చాలా తక్కువ వేస్తాం అన్నమాట. జస్ట్ కలర్ కోసం వేస్తాం అంతే. ఒకవేళ వేయకపోయినా పర్వాలేదు ఎండుకారం, బట్ కొంచెం అంటే కొంచెం కలర్ బాగా కనిపించాలి అంటే కొంచెం ఎండుకారం మనం మిక్సీ చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా వేసుకోవచ్చు. సో ఇలా మొత్తం అంతా వేగిపోవాలి. ఇంగు కూడా ఎక్కువ వేసానని చెప్పాను కదా, మరీ డీప్ ఫ్రై అయిపోవాలని రూల్ లేదండి. అవి వేగిపోతే చాలు. ఈ టైంలోనే మనం పండు మిర్చి కూడా వేసేసుకోవచ్చు. టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది పచ్చడి, అలాగే ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది, కలర్ డిఫరెంట్గా వస్తుంది, మంచి రెడ్ కలర్లో వస్తుంది. ఇప్పుడు కాలం ఇదే కదా, సో ఎంత యూటిలైజ్ చేసుకుంటే అంత యూటిలైజ్ చేసేసుకోవచ్చు. బాగుంటుంది పచ్చడి. సారీ అండి. సో ఇలా వేసేసుకున్నాక మనం తగినంత ఉప్పు అన్నీ ఇందులోనే వేసేద్దాం. వేసేసాక మనం గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు చూపించాలని నేను అన్నీ చెప్తున్నాను. ఎక్స్క్యూజ్ మీ అండి. ఇలా నానబెట్టుకున్నాను నేను చింతపండు రసాన్ని. ఒక పెద్ద నిమ్మకాయ అంత, చాలా పెద్ద నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని నానబెట్టి పెట్టుకున్నాను. గ్రైండ్ చేసేటప్పుడు మనం వేసేస్తాం అనమాట. సో ఇవి బాగా వేగిపోయి ఈ టైంలోనే నేను ఉప్పు వేసేస్తాను. అంత ఉప్పు పడుతుంది, ఎందుకంటే పచ్చడి కాబట్టి మనం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాం కాబట్టి ఈ మాత్రం ఉప్పు పడుతుంది. దీన్ని ఇలా వేయించేసుకోవాలి. వేయించేసుకుని కొంచెం, ఇందాక నేను చెప్పాను కదా కొంచెం కారం వేస్తాను అని, ఆ కారం కూడా ఇప్పుడే వేసేస్తున్నాను, ఇంకా తర్వాత వేయక్కర్లేదు. కొంచెమే వేసాను. నేను పూర్తిగా తీసాను కానీ పూర్తిగా తీసినా నేను వేయలేదు, కొంచెమే వేసాను. ఈ పచ్చిమిరపకాయల కారమే సరిపోతుంది, మనం తీసుకున్న దాన్ని బట్టి ఉంటుందండి. ఇలాగే పంచదార కూడా వేస్తే, కొబ్బరి పచ్చడి ఎప్పుడు చేసినా సరే పంచదార వేసుకోండి, ఇంకొంచెం పంచదార పడుతుంది. అంటే 2.5 స్పూన్స్ వేసాను, అంతేనండి. పోపు అంతా వేగిపోయింది, ఇదంతా వేగిపోయింది. ఇది నేను బంద్ చేసేస్తాను. ఈ మాత్రం నేను ఒక హాఫ్ చెక్క ఫుల్ పెద్దది తీసేసుకున్నాను. అది గ్రైండ్ చేసేటప్పుడు ఈ పోపు అంతా గ్రైండ్ అయిపోయాక అప్పుడు కొబ్బరి వేసి చింతపండు వేసేసి గ్రైండ్ చేసేస్తాను. సో ఇది చల్లారాక నేను గ్రైండ్ చేశాక మీకు చూపిస్తాను. ఇందాక నేను మీకు పోపు చూపించాను కదండి, ఆ పోపు మిక్సీలో వేసేసుకున్నాను. కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసుకున్నాను. ఇది గ్రైండ్ అయ్యాక నేను ఇందాకనే ఉప్పు వేసేసుకున్నానండి. అలాగే మీకు చెప్పాను షుగర్ వేసేసుకోవాలని. కొంచెం కొబ్బరి పచ్చడిలో షుగర్ వేస్తేనే బాగుంటుంది. సో పచ్చిమిరపకాయలు, పండు మిర్చి అన్నీ వేసానని చెప్పాను కదా. సో ఇవన్నీ చక్కగా మినపప్పు, శనగపప్పు ఇవన్నీ నేను మీకు చూపించేసాను ప్రొసీజర్. ఇది చక్కగా గ్రైండ్ అయిపోయాక అప్పుడు చింతపండు రసం వేసేసి కొబ్బరి వేసి గ్రైండ్ చేసేసుకోవడమే. సో గ్రైండ్ అయిపోయాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, ఇలా పచ్చడి ఇలా చేసేసుకోవచ్చు. చక్కగా కొత్తిమీర, కరివేపాకుతో నేను గార్నిష్ చేసేసాను.
ఇలా ఎందుకు వచ్చిందంటారా, కొంచెం కొబ్బరికాయ లేత కొబ్బరికాయ అండి. లేత కొబ్బరికాయ అయితే ఇలా సాఫ్ట్గా వస్తుంది. అదే కొంచెం ముదిరిపోయిన కొబ్బరికాయ అనుకోండి, మనకి కచ్చాబిచ్చాగా వచ్చినట్టు కొంచెం తురుములా కనిపిస్తున్నట్టు ఉంటుంది, కొంచెం గట్టిగా వస్తుంది. మనం వేసింది కొంచెం లేత కొబ్బరికాయ కాబట్టి, నా దగ్గర ఉన్నది లేత కొబ్బరికాయ కాబట్టి ఇలా వచ్చింది. బట్ సేమ్ ప్రొసీజర్ అండి, ముదిరి కొబ్బరికాయతో కూడా మీరు ఇదే ప్రొసీజర్తో చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఎలాంటి వెల్లుల్లిపాయలు ఏం వేయక్కర్లేదు, నేను చేసినట్టు చక్కగా చేసుకోండి, సూపర్ ఉంటుందండి. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వెరీ వెరీ టేస్టీ కొబ్బరి పచ్చడి అండి. డూ ట్రై ఇట్ అండి. బాయ్ అండి.